పచ్చిమిరపకాయలు, టమాటా, కరివేపాకు, టమాటా బాత్కి. తర్వాత ఇది మినప్పప్పు, పల్లీలు, జీలకర్ర, ఇది శనగపప్పు, ఆవాలు తీస్తా మేడం. ఆవాలు వేయాలి. ఆవాలు అన్నీ రెడీ ఉన్నాయి కదా. ఇంక ఇవి టమాటా బాత్ కావాల్సినవి అన్నీ. ఓకే. తర్వాత నూనె తీసుకోవాలి. చూసుకొని పోసుకోవాలి బిడ్డ. నూనె ఎక్కువ తక్కువ మనకు చాలు. కొంచెం నూనె ఎక్కువ, ఉప్మాలో కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, లేకపోతే బాగుంటుంది. కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి బిడ్డ, సూపర్ ఉంటుంది. నీకు ఇష్టం లేదు కాబట్టి నేను వేస్తలేను. సన్న కూసుకొని అల్లం ఇందులో వేసుకోవాలి, ఉల్లిపాయలు వేసుకొని మనం దీంట్లో వేసుకోవాలి, నూనెలో వేసుకోవాలి. నీకు ఇష్టం లేదు కాబట్టి వేస్తలేదు, దాన్ని స్కిప్ చేసేస్తుంది. ఓకే. నూనె వేడి కావాలి కదా. నూనె వేడి కావాలి, కొంచెం పెద్ద పెట్టుకుందాం. ఇంకా నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర ఇష్టం కదా, కొంచెం నల్లగా కావాలి. శనగపప్పు, పల్లీలు, మినపప్పు వేసుకున్నాం కదా. దీంతో పని అయిపోయింది, పక్కన పెట్టేసాయి. కలపాలా ఇది? నేను చూస్తున్నా బిడ్డ. ఫస్ట్ ఉల్లిగడ్డలేనా? ఉల్లిగడ్డలు వేసిన తర్వాత ఇది నూనెలో డైరెక్ట్ వేసిన అనుకోబెట్ట చిట్లుతుంది. అవును, చిట్లుతుంది. అప్పుడు దీనికి ఫ్లేవర్ రావాలంటే ఏం చేయాలంటే దీనికి కొంచెం ఇట్లా నలపాలి. నలిపి లేదంటే 2 ముక్కలు చేసి వేసేస్తాం. ఇక మంట చూసుకోవాలి బిడ్డ, మనం పెద్దగా చిన్నగా పెట్టుకున్నది చూసుకోవాలి. ఉల్లిగడ్డలు రెడ్ కావాలి, ఇక్కడ రెడ్ కావాలి. ఉల్లిగడ్డ టమాటా బతికి రెడ్ కావాలి ఉల్లిగడ్డ. తర్వాత పచ్చిమిరపకాయలు పసుపు వేద్దామా? పసుపు వేయద్దు, టమాటా బట్ల వేస్తారు కొంతమంది, మన ఇష్టం. ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదని ఉప్పు వేసుకోవాలి. ఉప్పు దీంట్లో వేసుకోవాలి, ఎందుకంటే ఉల్లిగడ్డలు ఇవి పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, వాటికి గుంజుకుంటుంది ఉప్పు. ఉప్పు చూసి వేసుకోవాలి పెట్టారు. ఒకసారి ఎక్కువ అవుతుంది. మీకు అందాజు తెలిసిపోతుంది. ఒక రోజు వేస్తే ఎంత వేస్తే ఎట్లా అనేసి అందాజు తెలిసిపోతుంది. అయ్యో, ఈజీ ఉప్మా చేసుకోండి. జస్ట్ తాలింపు అంతే. నూనెకి ఆవిరికి తీసేయి, మళ్ళీ పక్కన పెట్టాలి. ఉల్లిపాయలు వేసినప్పుడు ఇది వేసినప్పుడు జస్ట్ ఇగో ఇట్లా అయిపోయిందంటే టమాటా వేసాను. ఒక ప్లేట్ తీసుకొని తిందాం. కొద్దిసేపు ముయ్యాలా? ఎంతసేపు? టమాటా ఉడికినంత వరకు. ఇందులో ఉప్మాలో వస్తుంది కదా. అయితే నేను ఏం చేస్తాను చూడు, టీ గ్లాస్ ఉంది కదా, ఈ గ్లాస్తోని 2 ఉప్మా రవ్వ వస్తే 4 పోయాలి వాటర్. కానీ మనం టమాటా బాగా చేస్తున్నాం కాబట్టి ఎక్కువ నీళ్ళు ఉండాలి, కాబట్టి ఎక్కువ పోయాలి. ఒకటి వస్తే 3 పోయాలి. ఒకటి పోస్తే 3 పోయాలి. మనం 2 పోస్తున్నప్పుడు ఏంటంటే 6 పోయాలి, అంతే కదా. పెట్టాలి. ఇబ్బంది పిల్లలకు చాలా కన్ఫ్యూజ్ అవుతుంది అనేసి మనం ఈ దీంతో పోసుకున్నాం కదా. నేను
వాటర్ 3 గ్లాసులు పోసినందుకు 2 గ్లాసులు రవ్వ, ఉప్మా రవ్వ. ఒక మనిషికి ఒక గ్లాస్ అంతే. 3 గ్లాసులు పోసినాయి వాటర్. ఒక గ్లాస్కి 6 గ్లాసులు పోసిన. ఒక గ్లాస్కి ఒక మనిషి. ఇప్పుడు మన ఇంట్లో గెస్ట్ వస్తారు అనుకో 4 మెంబర్స్, అప్పుడు 4 గ్లాసులు 4 గ్లాస్ ఉప్మా రవ్వ, 4 గ్లాస్కి 8 గ్లాస్ వాటర్ పోయాలి అంతే కదా. టమాటా బాత్ చేస్తే ఇంకా ఎక్కువ పోసుకోవాలి. అందరికి కూడా పోసుకోవాలి, అయితే అందరికి కూడా పోసేసుకోవాలి. నీకు తెలియదు కాబట్టి కొలతలు పెట్టుకో. అంతేనా? ఫైనల్ టమాటా బాత్ ఫైనల్ రెడీ.